నమస్తే. మా ఎలక్షన్స్ లాస్ట్ టైం జరిగినటువంటి ఒక మా ఎలక్షన్స్లో జరిగిన రచ్చ అనేది ఎవరూ మర్చిపోలేదు. అసలుకి జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఎంత హడావిడి ఉంటుందో, ఎంత హంగామా ఉంటుందో, అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్స్లో మనం ఎవరు మర్చిపోయినటువంటి ఒక సిచ్యువేషన్స్ అవన్నీ చూసాం. ఏం జరిగింది, ఎలా జరిగింది, ప్రకాష్ రాజ్ జరిగినటువంటి ఒక క్యాంపెయినింగ్లో తను చేసిన విమర్శలు ఏంటి, మంచు విష్ణు ఏం చేశాడు, ఇలాంటి అన్నీ కూడా మనం బాగా చూసాం. అయితే లాస్ట్ అక్టోబర్తోనే ఈ యొక్క సంబంధించి ఒక గడువు ముగిసిపోయినా సరే ఇంకా ఇప్పటిదాకా కంటిన్యూ చేశారు. అయితే ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయా లేదా, అసలు నిన్న ఏం జరిగింది అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, లాస్ట్ టైం అంత హోరాహోరీగా నిజంగా జనరల్ ఎలక్షన్స్ ఏదైతే జరుగుతాయో అంత వేడిగా ప్రచారాలు కావచ్చు, లేదంటే మనకు స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే వాగ్వాదం కావచ్చు, విమర్శలు కావచ్చు. ప్రకాష్ రాజ్ ఒక పక్కన అయితే, మంచు విష్ణు ఇంకో పక్కన, వీళ్ళందరూ ప్యానల్కి ఒక కరాటే కళ్యాణ్ ఇంకొక దగ్గర నుంచి ఇంత రకాలుగా జరిగాయి కదా. ఈసారి ఎలక్షన్స్ లాస్ట్ అక్టోబర్తోనే ముగిసిపోయినట్టు చెప్తున్నారు గడువు. సో ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ ఎలక్షన్స్లో ఎవరిని ఎంచుకున్నారు, ఎలా? అంటే లాస్ట్ ఎన్నికలు చాలా హామీలు ఉన్నాయి, అవి ఇంతవరకు ఏమి నెరవేర్చాల. మంచు విష్ణు గారు ఇచ్చిన ప్రధాన హామీ ఏంటంటే మాకి ఒక సొంత బిల్డింగ్ ఏర్పాటు చేద్దాం అనేది హామీ. సాధారణంగా ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే హామీలు నెరవేరకపోతే మళ్ళీ ఇంకొక పెంచుకుంటాం చేస్తూ ఉంటారు. అది ఈసీ మీటింగ్ పెట్టుకుని తీర్మానాలు చేసుకుని ఏగ్రహంగా మళ్ళీ వీరే కొనసాగని అంటారు అనమాట. అలా జరుగుతూ ఉంటుంది. అది మనకి రాజ్యాంగబద్ధంగా ఏంటంటే ఇప్పుడు ఈ ఎన్నికలు అట్టా చేయటే కుదరదు. మామూలుగా జనరల్ ఎన్నికలు చూసుకుంటే ఎలక్షన్ రాజకీయాల పరంగా పార్టీల పరంగా చూసుకుంటే అది కుదరదు. కానీ ఈ సొసైటీ ఎన్నికలు, అసోసియేషన్ ఎన్నికలు ఇలాంటి వాటికి ఏంటంటే ఈసీ నిర్ణయం మేరకు పొడిగించుకుంటారు. సభ్యులు అడిగేవాళ్ళు ఎవరు ఉండరు. ఎందుకంటే సభ్యులతో దీనికి పెద్దగా పని లేదు. మనకేంటి ఒరిగేదని, మనకు బెనిఫిట్స్ అందుతున్నాయి లేదా, మనకి పింఛన్ వస్తుందా, మనకి ఇన్సూరెన్స్ ఇస్తున్నారా, వీళ్ళు ఇవే చూసుకుంటూ ఉంటారు. సభ్యులు పెద్దగా పట్టించుకోరు. మళ్ళీ ఎవరైతే అధ్యక్షుడు మాకేంటి అనేది ఇంట్లో ఉంటారు వాళ్ళు. సాధారణంగా ఏ అసోసియేషన్ అయినా కాదు, ఏ అసోసియేషన్ అయినా సరే. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు నిన్న జరిగింది ఏంటంటే ఇదే కమిటీని మళ్ళీ కొనసాగిస్తున్నాం అని ఒక 10 నెలలు కొనసాగిస్తారు నేను అనుకోవటం. మళ్ళీ మా బిల్డింగ్ ఏర్పడే వరకు మరి ఇదే కమిటీ కొనసాగుతుందని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నారు వీళ్ళు. 26 మంది సభ్యులు వీళ్ళందరూ కలిపి. ఆ ప్రకారం చూసుకుంటే ఈ ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. ఎప్పుడు జరిగే అవకాశం ఉండొచ్చు? మళ్ళీ 10 నెలలు అంటున్నారు. మళ్ళీ 10 నెలల తర్వాత మళ్ళీ పొడిగించుకున్నారు అనుకోండి, 2 ఏళ్ళకి ఉంటుందండి. సాధారణంగా వీళ్ళ బైలాసుల ప్రకారం ఏంటంటే 2 ఏళ్ళకి ఎన్నికలు జరగాలి. మరి మంచు విష్ణు జరిగి దాదాపు 3 ఏళ్ళు అయిపోతుంది. అంటే రేపు అక్టోబర్కి 3 ఏళ్ళు అవుద్ది అనుకోవచ్చు. పోనీ అనుకున్నప్పుడు ఈ పార్టీ జరగాలి కదా. కాబట్టి మళ్ళీ ఇక ప్రొలాంగ్ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే మేము పలానా హామీ ఇచ్చాం, అది నెరవేర్చుకోలేకపోయాం, దానికి టైం కావాలి అని ఉద్దేశం చెప్పుకోవాలిగా రేపు సభ్యులకి. మళ్ళీ పోటీ చేసినప్పుడు కూడా మీరు ఆ హామీ ఏమైందని అడుగుతారు, ప్రతి ఒక్కరు అడుగుతారు. మళ్ళీ మంచు విష్ణు పోటీ చేయాలనుకున్నా కానీ సభ్యులందరూ అడుగుతారు. అప్పుడు ప్రధానమైన అంశాల్లో ఏంటంటే మా బిల్డింగే, ఈయన ఇచ్చిన హామీ కూడా మా బిల్డింగ్ ప్రపోజల్ అనే దాని మీదే చాలామంది ఈయనకి ఓట్లు వేశారు. ఇప్పుడు ఏమని చెప్తారు, మరి ఎందుకు కట్టేసలేదంటే అది మరి నెరవేర్చుకోలేకపోయారు చెప్పాలంటే. మరి ఎందుకు ఏం చేస్తున్నారు, ఇన్నాళ్ళు ఏం చేశారు, మీకు 2 ఏళ్ళు చాలలేదా? చెప్పాలంటే 2 ఏళ్లలోనే కట్టించుకోవాలి వాళ్ళ మాట హామీ ప్రకారం అయితే. అప్పుడు సభ్యులకి ఏం చెప్పుకోవాలో తెలియక ఇంకో 10 ఏళ్ళు పొడిగించుకుంటుంటారు. ఈ 10 నెలలు కట్టించలేకపోతే మళ్ళీ సభ్యులు ప్రశ్నిస్తారు. కాబట్టి ఏం చేస్తారో చూడాలి. నేను అనుకోవటం మళ్ళీ ఆయన ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటారు. సాధారణంగానండి సినిమాల్లో బిజీగా ఉండేవాళ్ళు ఈ పదవులకి న్యాయం చేయలేరేమో నాకు అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ఖాళీగా ఉండే వాళ్ళని ఈ కమిటీల్లోనూ ఉంటే చాలా వరకు న్యాయం జరుగుద్ది అని నా ఒపీనియన్. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి, రెగ్యులర్ మీటింగ్లు పెట్టాలి. బిజీగా ఉండేవాళ్ళు చేయలేరు. అది ఏ అసోసియేషన్ కాదు, ఏ అసోసియేషన్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఇంకొక 10 నెలలు వీళ్ళకి టైం ఇచ్చినా కానీ ఆ బిల్డింగ్ అనేది కంప్లీట్ అవుతుందా లేదా అనేది తెలియదు. మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి, యాక్టివిటీస్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. వాళ్ళు చేపాలనుకుని కొన్ని చేస్తున్నారు. ప్రధానంగా సొంత బిల్డింగ్ లేకపోవడం, ఒక గది ఫిల్మ్ ఛాంబర్ దాంట్లో బిల్డింగ్లో ఒక గది వీళ్ళకి 2 గదులు కేటాయించడమే. అది మీటింగ్లు పెట్టుకోవాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తమిళనాడులో చక్కగా బిల్డింగ్ ఏర్పడిపోయింది, వాళ్ళు అక్కడ చక్కగా చేసుకున్నారు. వాళ్ళు ఇతర చోట్ల అన్ని చోట్ల బాగా చేసుకున్నారు. మన వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటనేది. దీనికి ఫండ్ రైజింగ్ కోసం వీళ్ళు మలేషియాలో ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. ఆ ఫండ్ రైజింగ్ కార్యక్రమం కూడా చేపడుతున్నారు వీళ్ళు. అది అయిపోయి ఫండ్ రైజింగ్ జరిగి ఆ డబ్బులతో ఏమన్నా వీళ్ళు చేపట్టేదామనే ఆలోచనతో ఉన్నారండి. అయితే సాధారణంగా మా ఎలక్షన్స్ కన్నా ముందు
మంచు విష్ణు చెప్పిన మాట ఏంటంటే మాకు సంబంధించి కానీ టాలీవుడ్కి సంబంధించి కానీ సపరేట్ ఒక బిల్డింగ్ అంటూ ఏది లేదు, వీలైతే నా సొంత ఖర్చులతో నేను నిర్మిస్తా అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మీరన్నట్టు ఒకవేళ వీళ్ళు ఫండ్ రైజింగ్ చేస్తానికి ఈవెంట్ ఏదైనా చేసినా అది జూన్ ఆర్ జూలైలో చూసుకుంటే వీళ్ళు ఇచ్చిన 10 నెలలు ఏదైతే ఉందో కనీసం 5 నెలలు ఇక్కడే మనం చూసుకుంటున్నాం. అది ఎప్పుడు కలెక్ట్ అవ్వాలి, స్థలం ఎక్కడ చూడాలి? నేను అనుకోవడం ఏంటంటే మళ్ళీ 2 ఏళ్ళు ఇదే కమిటీ కొనసాగుద్దండి. అందుకని అధ్యక్షుడిగా ఆయన ఎన్నిక ప్రకటించేశారు కాబట్టి 26 మంది వాళ్ళలోంచి వెనుకున్నారు ఎవరు సెక్రటరీ ఉండాలి ఏంటని. కరాటే కళ్యాణి వీళ్ళందరూ పెట్టుకుని మధుపిత వీళ్ళందరూ పెట్టుకుని వాళ్ళు ఒక కమిటీని ఫామ్ చేసుకున్నారు కాబట్టి ఇక మళ్ళీ కంటిన్యూగా ఇంకో 2 ఏళ్ళ పాటు వీళ్ళ దగ్గర ఏ కంపెనీ కొనసాగుతుంది. ఈ 2 ఏళ్లలో కూడా ఇక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం, ఫండ్ రైజ్ చేసుకోవడం చేయాలి. చేయకపోతే రేపొద్దున ఇబ్బంది ఎదురవుతుంది మళ్ళీ ఖచ్చితంగా. జనాల సబ్జీలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళని కాకుండా కొత్త వాళ్ళని ఎంచుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎట్లా కొట్లా వాళ్ళు తాపత్రయపడిపోయి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అంటే సొంత డబ్బులతో మరి చేస్తా అన్నాడు కాబట్టి ఆయన మరి ఆ మాట అనకూడదుగా. ఇప్పుడు సొంత డబ్బులు కాకుండా మళ్ళీ ఫండ్ రైజింగ్ కోసం మళ్ళీ చూస్తున్నారుగా. అంటే అసలు ఫండ్ ఎంత ఉంది ఏంటి? ఈ ఇండస్ట్రీలో పెద్ద హీరోలు తలుచుకుంటే చేయలేరా? నాకు తెలిసి అడుగుతున్నాను. ఈవెంట్ చేయాలా? ఇప్పుడు చిరంజీవి గారు, మురళీమోహన్ గారు ఇలాంటి పెద్దలు చాలామంది ఉన్నారు, డబ్బున్న హీరోలు చాలామంది ఉన్నారు. అక్కడే నాగార్జున ఉన్నాడు, వెంకటేష్ ఉన్నాడు, ఒక యంగ్ హీరోస్ అందరూ, జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఇంత డబ్బు కలెక్ట్ అవ్వట్లేదా? ఎందుకు అవ్వట్లేదు? వీళ్ళందరూ నటులే కదా, వీళ్ళందరూ సభ్యులే కదా, ఎందుకు బిల్డింగ్ కోసం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇప్పుడు రకరకాల విరాళాలు ఇస్తూ ఉంటారు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఇస్తూ ఉంటారు. ఒక మా బిల్డింగ్ కోసం ఎందుకు ఫండ్ రైజింగ్ చేయలేకపోతున్నారు? ఎక్కడ లోపం ఉంది? అంటే వీళ్ళ మీద నమ్మకం లేక వేరే వాళ్ళు ఇవ్వట్లేదా? మిస్యూజ్ జరిగితేనేమన్నా భయమా? అది అర్థం కావట్లేదు. దీనికోసం ఈవెంట్లు పెట్టడం, ఈవెంట్లు చేయడం, ఈవెంట్ చేసుకోండి. దీంతోపాటు ఎడిషనల్గా కూడా ఫండ్ రైజింగ్ ఒక కమిటీ వేసుకుని ఆ బాధ్యత అప్పచెప్తే కనీసం వాళ్ళందరూ తిరిగి అడిగినా కానీ ఎవరో వాళ్ళు ఇస్తారు కదా. సో అది కాక ఇప్పుడు ఏంటంటే మా ఎలక్షన్స్ సంబంధించి కూడా ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో ఈ సందర్భంగానే చాలామంది సినీ ప్రముఖులు కూడా రాజకీయ పరంగా పలు పార్టీలలో వాళ్ళు మద్దతు కావచ్చు, లేదా వాళ్ళు దాంట్లో పోటీ చేస్తున్నటువంటి చూస్తున్నాం. సో అందుకని ఈ ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో మా ఎలక్షన్స్ అవి కొద్ది రోజులు గ్యాప్ ఇస్తామని చెప్పి 10 నెలలు టైం అడిగినట్టు చెప్తున్నారు. దాని మీద మీరే ఉంటారు? అందుకని వీళ్ళు టైం అంటే కమిటీ నిర్ణయం తీసుకుంది అంతే. వీళ్ళున్న కమిటీ ఏంటంటే 26 మంది కమిటీ నిర్ణయం తీసుకుని ఈయనే కొనసాగిస్తే నిర్ణయం తీసుకుంది. దీని మీద చర్చించుకుంటున్నారు కూడా. ఇదేంటి ఎన్నికలు పెట్టాలి కదా, ఎన్నికలు జరగట్లేదని చర్చ జనరేషన్ నడుస్తుంది. ఎందుకంటే మా ఎన్నికలు అంటే జనరల్ ఎన్నికలు లాగానే అంత ప్రచారం వచ్చేస్తుంది. ప్రచార మాధ్యమాల్లో, టీవీల్లో, సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావుడి ఇదంతా వచ్చేస్తుంది. అలాంటిది ఏం లేకుండా మళ్ళీ ఈసారి సైలెంట్గా ఉండేసరికి కొంత గతంగా చెప్పాలి ఇదే బెటర్ అనిపిస్తుంది. ఇప్పుడున్న పరిస్థితి అసలే ఎన్నికల టైం కాబట్టి, జనరల్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటిది కొంతకాలం మరి వీళ్ళు కార్యక్రమాల ముందు అమలు పరచాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి కదా, దాని మీద దృష్టి పెట్టాలి. సినిమాలు చేసుకున్నా కానీ ఆ మంచు విష్ణుకి భక్తి కన్నప్ప సినిమా ఉంది, ఒక పక్క సినిమా చేసుకున్నా కానీ దీని యాక్టివిటీస్ కూడా కొనసాగించకపోతే ఇబ్బంది కదా. అది మళ్ళీ అదే ఆయనకి మైనస్ అవుద్ది, రేపొద్దున ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. అది కాక శాటిలైట్ ఛానల్స్లో కూడా ఈ మా ఎలక్షన్స్ అనగానే ప్రకాష్ రాజ్ కావచ్చు, మంచు విష్ణు కావచ్చు, ఇలానే మిగతా ప్యానల్ సభ్యులు కావచ్చు, వీళ్ళందరూ హోరాహోరీగా ఇది జనరల్ ఎలక్షన్ లాగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ టైంలో ఏపీ ఎలక్షన్స్ కావచ్చు, ఇక్కడ ఎంపీ ఎలక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్న సందర్భంలో ఈసారి గట్టిగా మాట్లాడడం లేకనే ఈసారి 10 నెలలు టైం మళ్ళీ మంచు విష్ణు. పోయినసారి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రశ్నించట్లా, అవును, కామ్ అయిపోయారు. ప్రకాష్ రాజ్ గారు సినిమాల్లోనూ కనపట్టలే ఈ మధ్యన, మరి బయట కూడా ఆయన యాక్టివ్గా లేరు. మరి ఆయన ఎందుకన్నా సైడ్ అయిపోయినట్టు అనిపిస్తుంది చూస్తుంటే. దాంతో ఇంకొక వర్గం, బలమైన వర్గం లేకపోవడంతో, ప్రశ్నించే వాళ్ళు ఇటు పక్క లేకపోవడంతోనే వీళ్ళు ఇక ఇవి కామ్ అయిపోయారు. చాలా అసోసియేషన్లో గందరగోళంగా ఉంటుందండి. అసోసియేషన్లు అన్న తర్వాత లేకపోతేనేమో ఇలా కామ్గా ఉంటుంది. గతంగా చెప్పాలంటే కామ్గా వీళ్ళు వీళ్ళు చేసుకెళ్ళిపోవడం మంచిదేమో అనిపిస్తుంది. రేపు ఎన్నికల బిల్డింగ్ మా బిల్డింగ్ వస్తే హ్యాపీ, రాకపోతే మాత్రం మళ్ళీ రేపొద్దున మంచు విష్ణుకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు కూడా క్రిటిక్స్ అసోసియేషన్ సంబంధించి ఒక సభ్యులు, ట్రెజరర్. అయితే ఇక్కడ మా ఎలక్షన్స్ జరిగి మా బిల్డింగ్ ఒకవేళ పూర్తయితే దాంట్లో మీకంటూ ఒక క్యాబిన్ ఉంటుందా, లేదంటే? అంటే అది మా వాళ్ళు ఇవ్వడానికి రేట్ లేదు. మా వాళ్ళది కాకుండా ఫిల్మ్ ఛాంబర్ తరపునే ఏదన్నా వాళ్ళు ఏర్పాటు చేసుకోగలిగితే, పెద్ద బిల్డింగ్ ఏర్పాటు చేసుకోగలిగితే దాంట్లో ఇవ్వచ్చు. ఇప్పుడు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ ఉంది. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులకి సపరేట్గా ఉన్నాయి, సపరేట్ వింగ్స్ ఉన్నాయి. ఫిల్మ్ క్రిటిక్స్ కూడా ఒక రూమ్ ఇచ్చారు అక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో. అట్లా ఇవ్వడానికి ఫిల్మ్ ఛాంబర్ కూడా, సినిమా వాళ్ళు ఏమన్నా మీటింగ్, జర్నలిస్ట్ సంఘాలు ఏవైతే ఉన్నాయో
ఇప్పుడు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఒకటి కాకుండా టాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్టులు ఇంకో అసోసియేషన్ కూడా ఉంది, ఫోటోగ్రాఫర్స్ ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. వీళ్ళందరూ కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకుందామంటే మనం మళ్ళీ డబ్బులు కట్టుకుని ఛాంబర్ని అడిగి వాళ్ళ దగ్గర హాల్ తీసుకుని దానికి ఒక డబ్బులు కట్టుకుని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా ఒక ఫ్రీ బిల్డింగ్ ఉంటే మనం మీట్ అవ్వడానికి వీటికి ఉపయోగపడుతుంది. అట్లా ఛాంబర్ ఏదైనా తీసుకోవాలి. ఇది మా అసోసియేషన్ అనే కాకుండా ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో జరిగితేనే బాగుంటుంది ఏదైనా కానీ. అయితే ఇప్పుడు మా అసోసియేషన్ ఏదైతే ఇప్పుడు ఉంటుందో అదే ఇంకొక 10 నెలలు గడువు అడిగింది కాబట్టి ఈ 10 నెలల్లో అనుకున్నటువంటి హామీలు నెరవేరుతాయని చెప్పి మీరు అనుకుంటున్నారా? నేను అనుకోవటం ఏంటంటే నెరవేరకపోతే ఆయన నెరవేర్చాలి. నా సొంత డబ్బులతో ఆయన కట్టించేస్తా అన్నారు కాబట్టి ఆ పని అన్న ఆయన చేస్తే మెచ్చుకుంటారు, అందరూ మెచ్చుకుంటారు. అది నేను ఆ పని చేస్తారని అనుకుంటున్నా. చేయకపోతే అది ఆయనకి ఇబ్బంది కదా, కాబట్టి చూస్తున్నా మరి జరగాలి అట్లా. సో చూద్దాం సార్, మొత్తానికి ఎలక్షన్స్ లేకుండానే ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి ఈ 10 నెలల్లో మంచు విష్ణు అనుకున్నటువంటిది కావచ్చు లేదా ఇచ్చిన హామీలు పూర్తిగా నెరవేర్చాలని చెప్పి కోరుకుందాం. నమస్తే సార్. నమస్తే.